కడప జిల్లా కాశీనాయన జ్యోతిక్షేత్రంలో కట్టడాల కూల్చివేతపై స్పందించిన మంత్రి నారా లోకేష్. వెంటనే ఆలయానికి రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్ కేకే చౌదరిని పంపించి ఫోన్లో ఆలయ అర్చకులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్. ఆలయ ప్రధాన అర్చకులు జీరయ్యతో ఫోన్లో మాట్లాడి జరిగిన తప్పుపై క్షమాపణలు కోరిన మంత్రి లోకేష్. కూల్చిన కట్టడాలపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ. కూల్చిన కట్టడాలు సొంత నిధులతో ఏర్పాటు చేపిస్తానని చెప్పిన మంత్రి నారా లోకేష్. నిలిచిపోయిన బస్ సౌకర్యాన్ని స్పెషల్ ఆర్డర్ ఇస్తామని చెప్పిన లోకేష్. అది చాలా పెద్ద పొరపాటు జరిగింది. వివరించారు. నేను కూడా మాట్లాడి అదే సార్, బస్సు ఆగస్టు నుంచి ఆగింది సార్. అది బస్సు ఆగస్టు నుంచి ఆపినారు సార్. అదే సార్ అదే సార్, నాయన గారు 95లో స్వామి సమాధి అయ్యారు. కాశీనాయన గారు ఈయన మన యొక్క షిరిడి సాయినాథన్ లేక ఈయన గొప్ప మహనీయుడు మా యొక్క ఏరియాలో. నాయన గారు ఎన్నో వందల ఆశ్రమాలు ఉన్నాయి. నాయన గారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు. ఫస్ట్ తాతగారికి కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయన గారు చెప్పడమే అది. ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన. కాబట్టి స్వామివారికి నాయన గారు 95లో ఇక్కడ జ్యోతిక్షేత్రంలో సమాధి అయినారు. ఆ సమాధి అయినప్పటి నుంచి ఈ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్. దత్తపౌర్ణమి స్వామి సమాధి అయ్యారు. ఈ యొక్క జ్యోతిక్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగినారు సార్. ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది. ఆయన తవ్వించిన తర్వాత అమ్మవారు అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాలన్నిటిలో అన్నదానం చేయనైనా అన్నదానం గొప్పది అన్నదానికని ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ క్షేత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్లా భక్తులందరికీ ఉత్తేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ 4 రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్వామివారి రమ్మన్నప్పుడు మనం రాడు కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉండేవాడు స్వామి. కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాశీనాయన మండలి పెట్టినది కూడా నాయన గారి టైంలో అన్నారు. మన చంద్రబాబు నాయన గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా మీ టైంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ 29 సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారెస్ట్లో కొంత మాకు పర్మిషన్ లేదు, దీని మీద ఇబ్బంది కలుగుతాం అన్నప్పుడు మేము దానికి తగిన ఒక 50 ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించినాం సార్.